దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకు గ్రహించలేకపోతున్నాను. నెక్స్ట్ నా మీదకి ఏం రాబోతుంది? కోపాన్ని భరించగలరా? కలలోనో దర్శనంలోనో వాక్యం ద్వారానో ఏదో ఒక విధంగా దేవుడు హెచ్చరిక చేస్తాడు. హెచ్చరిక చేసినప్పుడు గ్రహించకపోతే కోపం వచ్చేసింది. దేవుడు కోపపడేదాకా మనకు అవసరమా? ముందే సరి చేసుకోవాలిగా. దేవుడు కోపడితే తట్టుకోగలవా? దేవుడు కోపడితే భరించగలవా? దేవుడు కోపడితే నీ ఆరోగ్యం నిన్ను విడిచిపెట్టిపోతుంది. దేవుడు కోపడితే నీకు అన్ని నష్టాలే కలుగుతాయి. దేవుడు కోపపడితే నీకు మనశ్శాంతి ఉండదు. దేవుడు కోపపడుతున్నాడంటే దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటుంది. అదే గుర్తు. దెబ్బ మీద దెబ్బ పడతానే ఉంటుంది. దేవుడు కోపడుతున్నాడు అనుకోండి, మనసంతా కూడా ఏం తిట్టయిపోతుంది నా కుటుంబం. ఎందుకో తెలుసా? దేవుడు నీ మీద ఏం పడుతున్నాడు? హెచ్చరిక చేశాడు, కానీ నువ్వు దానిని గ్రహించలేకపోయావు. సొలొమోను, ఇతర దేవతల్ని మీరు వెంబడించకూడదని నేను చెప్పాక 2 times 2 సార్లు చెప్పాడు, గ్రహించలేదు. ఇప్పుడు ఏమైపోయింది చూడు. నీ రాజ్యము 2 ముక్కలు అవుతుంది. 11వ వాక్యం.